శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మన నారాయణీయంలోని 81వ దశకం నరకాసుర వధ. స్నిగ్ధాం ముగ్ధాం సతతమపి తాం లాలయన్ సత్యభామాం యాతో భూయః సహ ఖలు తయా యాజ్ఞసేనీ వివాహం. పార్థప్రీత్యై పునరపి మనాగాస్థితో హస్తిపుర్యాం సక్రప్రస్థం పురమపి విభో సంవిధాయాగతో భూ. అంటే ప్రభు, స్నిగ్ధంగా ముగ్ధంగా మనోహరంగా ఉన్న సత్యభామని ముద్దుమురుపాలతో సంతోషపెట్టావు. అలా కొంతకాలం గడిచాక ఒకనాడు ఆమెను వెంటబెట్టుకుని ద్రౌపది వివాహం కోసం పాంచాల నగరానికి వెళ్ళావు. తరువాత పాండవుల కోరిక మేరకు వారి వెంట హస్తినాపురానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉన్నావు. వారి కోసం విశ్వకర్మని పిలిపించి ఇంద్రప్రస్థం అనే నగరాన్ని నిర్మింపజేసి సత్యభామతో ద్వారకకి తిరిగి వచ్చావు. భద్రాం భద్రాం భవదవరజాం కౌరవేణాధ్యమానాం తద్వాచాతామహృతకుహనా అస్కరీ సక్రసూను. తత్ర క్రుద్ధం బలమనునయన్ ప్రత్యగాస్తేన సార్ధం సక్రప్రస్థం ప్రియసఖముదే సత్యభామా సహాయ. ఎంతో అందమైనది, సకల సుగుణాల రాశి అయిన నీ సోదరి సుభద్రని కౌరవరాజైన దుర్యోధనుడు వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ నీ అనుగ్రహాన్ని పొందిన అర్జునుడు కపట సన్యాసి వేషంలో వచ్చి సుభద్రని తీసుకుపోయాడు. కుహనా మస్కరి సక్రసూను అనమాట, తీసుకుపోయాడు. ఆ విషయం తెలిసి ఆగ్రహించిన బలరాముణ్ణి శాంతపరిచి ఆయన్ని సత్యభామని వెంటబెట్టుకుని ఇంద్రప్రస్థానికి వెళ్ళావు. నీ రాకతో అర్జునుడు ఆనందభరితుడయ్యాడు. తత్ర క్రీడన్నపి చ యమునా కూలదృష్ట్రాం గృహీత్వా తాం కాళిందీం నగరమగమా ఖాండవ ప్రీణితాగ్ని. భ్రాతృస్త్రస్తాం ప్రణయ వివస దేవపైతృష్వసేయీం రాజ్ఞాం మధ్యే సపది జహృషే మిత్రవిందామవంతి. దేవా, నీవు యమునా తీరంలో విహరిస్తున్న సమయంలో ఒకరోజు కాళింది అనే కన్యని వివాహం చేసుకున్నావు. తరువాత కొంతకాలానికి ఖాండవ దహనం చేసి అగ్నిదేవుణ్ణి ఆకలి చల్లార్చి నీ నగరానికి తిరిగి వచ్చావు. తరువాత నీ మీదే మనస్సు నిలుపుకున్న నీ మేనత్త కూతురు అవంతి రాజకుమార్తె అయిన మిత్రవిందని అందరి రాజుల సమక్షంలో నీ పరాక్రమాలు ప్రదర్శించి తెచ్చుకొని సగర్వంగా వివాహం చేసుకున్నావు. సత్యాం గత్వా పునరుదవహు నగ్నజిన్నందనాంతాం భద్వా సప్తాపి చ వృషవరాన్ సప్తమూర్తిర్నిమేషాత్. భద్రాం నామా ప్రదదురధతే దేవసంతర్ధనాధ్య తత్సోదర్యాం వరద భవత సాపి పైతృష్యసేయి. కొంతకాలం తరువాత నీవు ఒకే సమయంలో 7 రూపాలు ధరించి కోసల దేశాన్ని పీడిస్తున్న 7 మధించిన వృషభాలను బంధించావు. అందుకు సంతోషించి ఆ నగరాన్ని పాలిస్తున్న నగ్నజితు తన కుమార్తె నగ్నజాతిని నీకిచ్చి వివాహం చేశాడు. తరువాత సంతర్ధనుడు ప్రతర్ధనుడు సోదరి అయిన భద్ర నీ మీదే ఆశలు పెంచుకుంది. ఆ విషయం గ్రహించిన సోదరులిద్దరూ ఆమెను సగౌరవంగా నీకిచ్చి వివాహం చేశారు. పార్థాధ్యేరప్యకృతలవనం తోయమాత్రాభిలక్ష్యం లక్ష్యాం చిత్తాసభరమవృధా లక్ష్మణామద్రకన్యాం. అష్టావేవం తవ సమభవన్ వల్లభాస్తత్ర మధ్యే సుక్రోధత్వ
త్వం సురపతిగిరా భౌమదుష్టేష్టితాని. మద్రదేశాధిపతి బృహస్సేనుడి కూతురు లక్ష్మణ ఆయన తన కుమార్తెకి స్వయంవరం ప్రకటించి నీటిలో ప్రతిబింబాన్ని చూస్తూ పైన తిరుగుతున్న మత్స్యాన్ని ఛేదించిన వానికే తన కుమార్తెని ఇస్తాన్ని తెలిపాడు. ఆ వార్త విని అర్జునుడు వంటి వారు ఎంతో ప్రయత్నించి మత్స్యయంత్రాన్ని భేదించలేకపోయారు. అప్పుడు నీవు వెళ్ళి అలవోకగా దాన్ని భేదించి లక్ష్మణాదేవిని వివాహం చేసుకున్నావు. ఈ విధంగా నీకు రుక్మిణితో సహా 8 మంది భార్యలు ఏర్పడ్డారు. ఇదిలా ఉండగా ఒకనాడు ఇంద్రుడు వచ్చి నరకాసురుడు పెట్టే బాధల్ని నీకు ఏకరువు పెట్టాడు. సురపతిగిరా భౌమదుశ్చేష్టితాని అన్నారు కదా, అది. మృతాయాతం పక్షి ప్రవరమధిరూఢస్త్వమగమో వహన్నంకే భామా ఉపవనమివారతి నగరం విభిందన్ దుర్గాణి త్రుటితపృతనాశోణితరసై పురంతావత్ ప్రాగ్జ్యోతిషమం కురుధా శోణితపురం అన్నారు. అంటే ప్రాగ్జ్యోతిషపురాన్ని శోణితపురంగా ప్రకటించాడు కృష్ణయ్య అన్నమాట. ఇంద్రుడు మాటలు విని నీవు ఒక్కసారి స్మరించగానే గరుత్మంతుడు నీ దగ్గరికి వచ్చి వాలాడు. వెంటనే నీవు సత్యభామతో సహా గరుత్మంతుడిని అధిరోహించి తీరికగా ఒక ఉద్యానవనంలోకి వెళుతున్నట్లు మనోహరంగా ఉన్న ప్రాగ్జ్యోతిష్పురానికి వెళ్ళావు. అది నరకుడి రాజధాని. అక్కడ నిన్ను ఎదుర్కొన్న సైనికుల్ని సంహరించి ఆ నగరంలోని దుర్గాలన్నిటినీ నాశనం చేశావు. ఆ విధంగా నీ పరాక్రమంతో శత్రువుల్ని తెగనరికి వారి నెత్తురు ప్రవహించేలా చేసి ఆ ప్రాగ్జ్యోతిషపురాన్ని శోణితపురంగా మార్చావు. శోణితం అంటే రక్తం కదా, అలా. మురస్త్వాం పంచాస్యో జలధివనమధ్యాదుదపతత్ సచక్రే చక్రేణ ప్రదళితశిరామంక్షుభవత చతుర్దంతైర్దంతవలపతిభిరిందానసమరం రథాంగేన చిత్వా నరకమకరోస్తీర్ణ నరకం. నరకాసురుడు అనుచురుల్లో ఒకడైన మురాసురుడు అనే 5 ముఖాలు కలిగిన రాక్షసుడు తన నివాసమైన సముద్రంలో నుంచి బయటికి వచ్చి నిన్ను ఎదుర్కొన్నాడు. వెంటనే అతడి తలల్ని నీ చక్రాయుధంతో ఖండించి వేశావు. తరువాత 4 దంతాలతో భీకరంగా ఉన్న ఏనుగుల దళంతో నరకుడు స్వయంగా వచ్చి నీతో చాలాసేపు యుద్ధం చేశాడు. చివరికి నరకుడి శిరస్సు ఖండించి అతడికి మోక్షాన్ని ప్రసాదించావు. తుతో భూమ్యా రాజ్యం సపది భగదత్తేస్య తనయే గజం చైకం దత్వా ప్రజిగైధనాగా నిజపురీం ఖలేనాబద్ధానాం స్వగతమనసాం షోడశ పునః సహస్రాణి స్త్రీణాం అపి చ ధనరాశించ విపులం. నరకాసుడి సంహారంతో భూదేవి ఎంతో సంతోషించింది. నీవు నరకుడి కుమారుడవైన భగదత్తుడికి అతడి రాజ్యాన్ని అప్పగించి ఆ నగరంలో ఒక్క ఏనుగుని మాత్రమే ఉంచి మిగిలిన ఏనుగులన్నింటినీ నీ నగరానికి తరలించావు. దుష్టుడైన ఆ నరకాసురుడి చెరలో నీ మీద అంతులేని ప్రేమాభిమానాలు ఉన్న 16,000 మంది గోపికలు ఉన్నారు. వారందరినీ ఆ చెర నుంచి విడిపించి వారిని అక్కడి సంపదల్ని తీసుకుని ద్వారకా నగరానికి బయలుదేరావు. భౌమాపాహృతముం కుండలం తదితతే ధాతుం ప్రయాతో దివం సక్రాధ్యైర్మహిత సమం దయితయా జుస్త్రీమదత్త హ్రియా హృత్వా కల్పతరుం వృషాభిపతితం జిత్వేంద్రమభ్యాగమా తత్తు శ్రీమదదోషయీదృశ ఇతి వ్యాఖ్యాతుమేవాకృత. పూర్వం నరకాసురుడు ఇంద్రుణ్ణి జయించి అతిథి కుండలాల్ని అపహరించాడు. నరకాసురుణ్ణి నువ్వు సంహరించిన తరువాత ఆ కుండలాల్ని తిరిగి అతిథికి ఇవ్వడం కోసం నీవు సత్యభామతో కలిసి దేవలోకానికి వెళ్ళావు.
అక్కడున్న దేవకాంతలందరూ నీతో వచ్చిన సత్యభామ అందాన్ని చూసి సిగ్గుపడ్డారు. సత్యభామ నందనవనంలో ఉన్న కల్పవృక్షాన్ని కోరుకోగా దాన్ని తీసుకుని బయలుదేరావు. నిన్ను అడ్డగించిన ఇంద్రుణ్ణి ఓడించి కల్పవృక్షంతో సహా ద్వారకా నగరానికి చేరుకున్నావు. ఐశ్వర్యమదంతో ఉన్నవారు తమకు ఉపకారం చేసిన వారి విషయంలో కూడా గర్వంగా ప్రవర్తిస్తారని లోకానికి తెలియజేయటం కోసమే నీవు అలా చేశావు. కల్పద్రుం సత్యభామా భవన భువి సృజన్ ద్వష్ట సాహస్రయోష స్వీకృత్య ప్రత్యగారం విహిత బహువపుర్లాలయన్ కేళిభేదై ఆశ్చర్యాన్నారదాలోకిత వివిధ గతి తత్ర తత్రాపి గేహే భూయ సర్వాసు కుర్వన్ దశ దశ తనయా పాహి వాతాలయే స. నీతో తీసుకువచ్చిన దివ్య కల్పవృక్షాన్ని సత్యభామ ఉద్యానవనంలో నాటించింది. తర్వాత ఇంతకు ముందు నరకుడి చెర నుండి విడిపించిన 16,000 మంది యువతుల్ని నీవు భార్యలుగా స్వీకరించి 16,000 కృష్ణులుగా నీవు మారి వారందరినీ ఎంతో రంజింపజేశావు. ఆ విధంగా ఒకే సమయంలో అందరు భార్యల్ని సంతృప్తిపరుస్తూ ప్రతి ఒక్క భార్యకి 10 మంది సంతానాన్ని అనుగ్రహించిన నీ లీలల్ని చూసి నారదుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇలాంటి అలౌకిక కార్యాలను నిర్వహించడంలో సమర్థుడైన ఓ గురువాయూరప్ప, నన్ను దయతో కరుణించి కాపాడు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.